నక్సల్స్ ఉద్యమం భారతదేశంలో 1960లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్ బరిలో స్టార్ట్ అయింది. అదే 1967లో నక్సల్ తిరుగుబాటుకు ముఖ్యంగా పునాది వేసింది. భూస్వాములు రైతుల మధ్య వ్యత్యాసాన్ని భూస్వాములకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. అయితే దీనికి నేతృత్వం వహించిన వారు చారు మజుమార్ అండ్ కాను సానియల్ అని వీళ్ళు నక్సల్స్ బరిలో నక్సల్స్కి ఉద్యమానికి నేతృత్వం వహించారు. ఇది 1967లోనే ఉవ్వెత్తున ఉసిపడి దాదాపుగా మూడు రాష్ట్రాలకు విస్తరించింది, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బీహార్కి. అయితే వీరి ఆదర్శం చైనాలోని మావోను ఆదర్శంగా తీసుకొని సాయుధ పోరాటం, సామ్యవాద సమసమాజ స్థాపనకు భారతదేశంలో స్థాపించాలనేసి వీరు పోరుబాట పడ్డారు. అప్పటి నుంచి నక్సల్స్ తీవ్రమైన రిక్రూట్మెంట్ చేసుకుని ఉద్యమ బాట పట్టింది. 1969 సిపిఐ ఎంఎల్గా నక్సల్ ఉద్యమం ఉధృతించింది. 1970లోని ఈ యొక్క నక్సలైట్ ఉద్యమం తీవ్ర స్థాయిలో 3 నుంచి 5 రాష్ట్రాలకు ఇది విస్తరించింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ విస్తృతంగా ఇది రిక్రూట్మెంట్ చేసుకొని దళారులకు, దళిత వర్గాలకు, భూస్వాములకు, పట్టణదారులకు ఈ పాలేరు వ్యవస్థ పోవాలనేసి సమాజ స్థాపనం అందరం సమానమనేసి దున్నేవాడిదే భూమి అనే నినాదంతో ఇది ఉవ్వెత్తున ఎగిసిపడి వివిధ రాష్ట్రాల్లోనే పెద్ద ఎత్తున ఉధృతంగా ఈ ఉద్యమం ముందరికి పోయింది. అప్పుడు ఆదివాసీలు, దళితులు, పేదలు ఈ ఉద్యమానికి వెన్నుముకగా ఉండి ఉద్యమాన్ని నడిపించారు. అయితే ఇది ఒక భోజనం ఆర్థికంగానే కాకుండా వీరికి అన్ని విధాలుగా ప్రజలు పూర్తి స్థాయిలో మావోయిస్టులకు సపోర్ట్ చేశారు. కానీ 2004లోని వివిధ గ్రూపులు ఏకమై సిపిఐ మావోయిస్ట్ పార్టీగా అవతరించింది. సిపిఐ మావోయిస్ట్ పార్టీ అప్పటి నుండి ఇప్పటి వరకు సిపిఐ మావోయిస్ట్ పార్టీగానే కొనసాగుతుంది. 2000 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం వరకు వివిధ దాడులు చేసి తన సామర్థ్యాన్ని ప్రభుత్వాలకు తెలియజేసింది. ముఖ్యంగా 2010లో 76 మంది సిఆర్పిఎఫ్ పోలీసులను ఇది హతమార్చింది. దాంతో ఉవ్వెత్తున ఊగిసిపడేసి అప్పటి వరకు దీనిని తేలిక తీసుకున్న ప్రభుత్వాలు దీన్ని నిర్మూలించాలనేసి 2010 నుంచి 2025 వరకు ఇప్పటి వరకు దీనిపైన అణచివేస్తూ వస్తుంది. ఎప్పుడైతే 2010 లోపటి వరకు నక్సల్ యొక్క రిక్రూట్మెంట్ కానీ, ఆర్థిక మూలాలు కానివ్వండి, ఆయుధ సంపత్తి కానివ్వండి భారీగా ఉన్నప్పటికీ క్రమంగా 2010 నుంచి ఇది ఒక ఉద్యమం ఉధృతి తగ్గుతూ వస్తుంది. రిక్రూట్మెంట్ అంతగా కొనసాగడం లేదు. అలాగే ఆదివాసీలను ఇప్పుడు మారుమూల పల్లెల్లో, అడవుల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసులను కూడా ఇన్ఫార్మర్ల నేపథ్యంతో నక్సలైట్లు చంపడంతో కొంత స్థానికంగా కొంత వ్యతిరేకత వచ్చింది. అయితే అంతేకాకుండా పోలీసులు కూడా కూంబింగ్ ఆపరేషను, 2 రాష్ట్రాల జైంట్ ఆపరేషన్ అనేసి ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అనేసి స్పెషల్ ఫోర్స్లు ఏర్పాటు చేసుకుంటా నక్సలైట్లను ఆంధ్ర, ఒరిస్సా నుంచి తరిమేస్తే ఇప్పుడు ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోని ఒక 4 నుంచి 6 జిల్లాల పరిధిలోనే ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ రోజున వాళ్ళు ఉన్నారు. అయితే 2010 నుంచి వీరి యొక్క ఉద్యమాన్ని అప్డేట్ చేసుకునే విధాన్ని, ఉద్యమాన్ని ప్రజలకు అనుకూలంగా, ప్రజల అవసరాలకు, ప్రజలకు మద్దతుగా తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఉద్యమంలో వెనుకబాటు పడిపోయిందని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే వీళ్ళు ఎవరి కోసం ఉద్యమం చేస్తున్నారో వారినే విస్మరించడం బాధ కలిగించే అంశం. ఎవరైతే ఆదివాసీలు ఉన్నారో ఆదివాసీలు, దళితులు, పేదలు, సంపన్న వర్గాల నుంచి భూములను విముక్తి చేసి పేదలకు పంచాలనేసి ఏదైతే నినాదం ఎత్తుకున్నారో ఆ నినాదం పక్కకు తోబట్టేసి వాళ్ళ సెల్ఫ్ రక్షణ కొరకు వారి యొక్క తప్పుడు నిర్ణయాలతో ఈ ఉద్యమాన్ని నీరుగార్చారు అనేసి చెప్పచ్చు. అంతేకాకుండా ఈ ఉద్యమంలోని మొదటి దశ నాయకులు వయసు మళ్ళీ కొందరు నాయకులు, సెంట్రల్ కమిటీ నాయకులు లొంగిపోవడం, కొందరు ఎన్కౌంటర్లో చనిపోవడం,
కొందరు డెంగ్యూ మన కరోనా టైంలో చనిపోవడం. అలాగే సెకండ్ క్యాడర్ అంత మేధావి వర్గంగా లేకపోవడం. ఎందుకంటే సెకండ్ క్యాడర్ అనేది మావోయిస్ట్ నుంచే రిక్రూట్మెంట్ చేసుకున్నారు. ఒక ఫస్ట్ తరం నాయకులు మాత్రమే మనం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వెళ్ళారు. ఒక దశలో సెంట్రల్ కమిటీలో 21 మంది, సెంట్రల్ కమిటీలో 17 మంది మన తెలుగు వాళ్ళే ఉండేవారు. ప్రస్తుతం 7గురికి వచ్చారనేసి తెలుస్తుంది. ఆ 7గురిలో కూడా 2 లొంగిపోయినట్టు తెలుస్తుంది. ఈ ఉద్యమం యొక్క పరిస్థితి రానుకు దిగజారిపోయి ఈరోజు మావోయిస్టులే ప్రభుత్వంతో మేము చర్చలు సిద్ధంగా ఉన్నామనేసి లేఖను పంపే స్థాయికి వీళ్ళు దిగజారారు. 2004లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు వారు చర్చలకు పిలిచినా వీళ్ళు రాలేని సందర్భం ఉన్నారు. వారు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు చర్చలకు రండి మావోయిస్టులారా, రండి శాంతియుత జీవనంలో జీవించండి అని గవర్నమెంట్ పిలుపునిచ్చినా కానేసి అప్పుడు చర్చలకు రాలేదు. గవర్నమెంట్ పిలుపును కూడా వీరు పట్టించుకోలేదు. ఆ టైంలో వీరు ఉధృతంగా ఉద్యమం, వీరు రిక్రూట్మెంట్ కానీ, ఆర్థిక మూలాలు కానీ, ఆయుధ సంపత్తి కానీ, బల ప్రజల్లో వీరికున్న బలం కానివ్వండి అప్పుడు చాలా ఉండేది. కానీ క్రమంగా ఇప్పుడు తగ్గిపోవడంతో కేవలం 3 నుంచి 5 జిల్లాల వరకే పరిమితం అయిపోయారు. దీనిలో వీళ్ళు పతనం అవడానికి వివిధ కారణాలు ఉన్నాయి. ముందుగా వీరు తీసుకునే అనాలోచిత నిర్ణయాలు, కాలాన్ని బట్టి వీళ్ళు మారకపోవడం, ఉద్యమం పంతా మార్చుకోకపోవడం, రిక్రూట్మెంట్ లేకపోవడం, ఆర్థిక మూలాలు దెబ్బతినడం, ఆదివాసుల నుండి తీవ్రమైన వ్యతిరేకత రావడం, ఇదే విధంగా ప్రభుత్వం కూడా త్రిముఖ పోరులాగా కూమింగ్ చేపొస్తుంది, లొంగుబాటు తీసుకుంటుంది, చర్చలకు ఆహ్వానించింది. అంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ డే అమిత్ షా నిన్న జరిగిన దాంట్లో అమిత్ షా ఒప్పుకోవట్లేదు, సరెండర్ కావాల్సిందే లేదంటే ఎన్కౌంటర్లో చావాల్సిందని స్పష్టంగా చెప్పారు. అయితే ఎప్పుడైతే ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ఎవరైతే ఆదివాసులు గిరిజనులు ఉన్న ప్రాంతాల్లోని డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తుందో, విద్య అంటే స్కూల్స్, హాస్పిటల్స్, రోడ్డు, పవరు, మొబైల్ టవర్సు, బస్ ట్రాన్స్పోర్టేషన్స్, ఇవన్నీ వారికి మార్కెట్ ప్లస్ ఐటీడీస్ ద్వారా వాళ్ళకి ఒకటి ట్రైబల్ గిరిజనులకు వారి యొక్క ఉత్పత్తులు కొనడానికి ఐటీసీ అని ఒకటి ఉంటుంది. దాని ద్వారా ప్రోడక్ట్లు కొనడానికి దాన్ని బలోపేతం చేయడం, వారికి ఉపాధి కల్పించడం, ఇవి ప్రభుత్వం స్పెషల్గా ప్రత్యేకంగా వీటిపైన దృష్టి పెట్టి దాన్ని డెవలప్మెంట్ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే భారీ ఎత్తున లొంగుబాటు. పోయిన సంవత్సరం 880 మంది లొంగిపోతే ఇప్పుడు గడిచిన 3 నెలల్లోనే 530 మంది లొంగిపోయారు. నిన్న ఇది కాకుండా అదనంగా 86 మంది మన కొత్తగూడెం మల్టీజోన్ ఐజే వారి దగ్గర 86 మంది లొంగిపోయినట్టు తెలుస్తుంది. వీరంతా ఛత్తీస్గఢ్ చెందిన వారే తెలుస్తుంది. మరి ఒకటి ఏంటంటే ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా వారిని ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వం, పోలీసులు కూడా వినూత్నంగా ప్రచారం చేస్తూ రండి గర్ వాపసి అంటూ, రండి మీకు మేము రక్షణగా ఉంటాము, మీకు ఉపాధి చూపిస్తాము, పునరావాసం కల్పిస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూనే గిరిజన తాండాల్లో, ఆదివాసీ గ్రామాల్లోని భారీ ఎత్తున ప్రభుత్వాలు డెవలప్మెంట్ చేపడుతున్నాయి. అంతేకాకుండా ప్రతి 5 కిలోమీటర్లకు ఒకటి సిఆర్పిఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ పోతున్నారు. సో దానివల్ల కూడా నక్సల్స్కి వాళ్ళకు ఇంకా ఎక్కడికి పారిపోవడానికి అవకాశం లేదు. వాళ్ళు చక్రబంధంలో చిక్కుకున్నారు. వారి లొంగిపోవడం లేదా ఎన్కౌంటర్ చావడం రెండే ఆప్షన్ కనబడుతున్నాయి. కానీ ఇప్పుడు నక్సలైట్లు మేము చర్చలకు సిద్ధం అంటూ లేఖలు రాస్తున్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ చర్చలకు వారిని పిలిచే ఆలోచన లేనట్టుంది. సెంట్రల్ గవర్నమెంట్ హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు మార్చి 2026 వరకు నక్సల్స్ రహిత దేశంగా భారతదేశాన్ని రూపుదిద్దుతామనేసి పదే చెప్తూ వస్తున్నారు. అయితే ఛత్తీస్గఢ్లోని ఎస్పీ డిఐజీ వారు మాత్రం ఈ సంవత్సరం లోపే, ఈ 2025 డిసెంబర్ లోపే నక్సల్స్ రహిత దేశంగా మారుతుందనేసి భారీ ఎత్తున లొంగిపోతున్నారు నక్సలైట్లు. మాకు అత్యంత పకడ్బందీగా ఇన్ఫార్మర్ వ్యవస్థ ఉంది, వాళ్ళకి ఎక్కడికి తప్పించుకోలేరు, వారు లొంగిపోవడం ఒక్కటే వాళ్ళకున్న ఆప్షను, మాకు ఎదురైతే కాల్పులో చనిపోతారు అనేసి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా వారు అన్నట్టుగానే లొంగిబాట్లు మాత్రం లొంగిపోతున్నారు మావోయిస్టులు. అదేవిధంగా ఎన్కౌంటర్లో కూడా పెద్ద ఎత్తున చనిపోతున్నారు. మనం ఒకప్పుడు 1-2 చనిపోతేనే పెద్ద
పెద్ద న్యూస్ అయ్యేది న్యూస్ పేపర్లకు. కానీ ఇవాళ 20-30 మంది చనిపోతే కూడా దాన్ని ప్రజలు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. మనం దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే మావోయిస్టులు ఏకాకి అయ్యారని చెప్పుకోవచ్చు. వారి మూలాలు కూడా నిర్వీర్యం అయ్యే పరిస్థితి వచ్చేసింది. మావోయిస్టు పార్టీని పట్టించుకునే నాదుడే లేడు. ఎందుకంటే వారు ఎవరి కొరకైతే వారు కొట్లాడారో ఆదివాసులు, దళితులు, గిరిజనులు అని కొట్లాడారో ఇప్పుడు ఆ ప్రాంతాల్లోనే డెవలప్మెంట్ అవుతుంది. దళితులు డెవలప్మెంట్ వస్తున్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఉద్యమం అవసరం లేని పరిస్థితి ఉద్యమం అనేది అవసరం లేని పరిస్థితికి గవర్నమెంట్ తీసుకొచ్చింది. కాబట్టి ఇప్పటికైనా లొంగిపోండి అనేసి 3 నెలల కిందనే గవర్నమెంట్ చెప్పింది. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా మావోయిస్టుల లొంగిపోండి అని చెప్పారు. బట్ వీళ్ళు ఎవరు వినకపోవడంతో ఈ సంవత్సర కాలంలోని భారీ ఎత్తున ఎన్కౌంటర్లు, భారీ లొంగుబాట్లు జరిగాయి. అయినా ఇప్పుడు ఈ 2 రోజుల కింద వీరు రాసిన లేఖకు అమిత్ షా నిన్న జరిగిన బస్తర్ మీటింగ్లో చర్చల ప్రసక్తే లేదు. ఆయుధాలు వీడి లొంగిపోండి, జనజీవన స్రవంతిలో కలవండి. మీ ప్రాణాలు తీయడం మాకు సరదా కాదు, మా ఉద్దేశం అది కాదు. మాకు అభివృద్ధి లక్ష్యం, గిరిజన అభివృద్ధి లక్ష్యం, మాతో కలిసి పనిచేయండి అనేసి పిలుపునిచ్చారు. దీన్నైనా ఛత్తీస్గఢ్లో ఉన్న 4 జిల్లాలు, ఛత్తీస్గఢ్లోని దంతెవాడ, బస్తర్, సుక్మా, ఇంకా 6 జిల్లాల్లో ఉన్న నక్సలైట్ల వారికి రండి లొంగిపోండి అనేసి డైరెక్ట్గా చెప్పారు. అంతేకాకుండా లొంగిపోయిన వారికి కూడా తక్షణ సహాయం కింద 25,000 రూపాయలు పోలీస్ సహాయం అందిస్తున్నారు. వారికి ఉపాధి కూడా చూపిస్తున్నారు. వారికి ప్రధానమంత్రి ఆవాస యోజన కింద వాళ్ళకి పక్కా ఇల్లు కూడా శాంక్షన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా వారిపైన ఉన్న కేసులను కూడా తీసివేస్తున్నట్టు, ఇదివరకు ఉన్న కేసులను వాటన్నిటిని కూడా రిమూవల్ చేస్తున్నట్టు తెలుస్తుంది న్యాయస్థానం ద్వారా. సో ఇంకా మావోయిస్ట్ పార్టీ కోలుకునే అవకాశం దాదాపుగా లేనట్టుగా కనిపిస్తుంది. కాకపోతే మావోయిస్టులు ఏదైతే లేఖ రాశారో, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము, శాంతి కమిటీ హైదరాబాద్లో మీటింగ్ అయిన వాళ్ళ పిలుపు మేరకు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామనేసి ఏదైతే లేఖలు రాసామో, కొందరు మాజీ మావోయిస్టులు, మాజీ పోలీసు అధికారులు ఇది మావోయిస్టులు వ్యూహాత్మకంగా ఇలా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. గతంలో కూడా ఒకసారి ఇలాగే చేశారు. ఇలా చర్చల ద్వారా కాల్పుల విరమణ పాటించాలని చెప్తూనే ఒకవైపు ఇలా చెప్తూనే మరొక వైపు భారీ ఎత్తున మావోయిస్టులు నిధులు సేకరించుకుంటారు. దాంతోపాటు రిక్రూట్మెంట్ కూడా భారీ ఎత్తున చేసుకున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి కాల్పుల విరమణకు ఒప్పుకునేది లేదు. వాళ్ళ ఆయుధాల వీడి జీవన స్రవంతిలో కలవాల్సిందే. వాళ్ళతో ఎలాంటి చర్చలకు ఉండకూడదు అనేసి మాజీ పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే దాదాపుగా ఇప్పుడు ఈ 6 జిల్లాల నక్సలైట్లు దగ్గర 1,200 మంది వరకు ఉండే అవకాశం, 1,500 మంది వరకు ఉండే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. వీరిలో నిన్న 86 మంది లొంగిపోయారు. వారు కూడా భయంతోనే ఉంటున్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది నక్సలైట్ ఉద్యమం అనేసి. ఇప్పుడు మళ్ళీ అదే కాక ఇప్పుడు ఇది ఎండాకాలం నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఎక్కడికి పారిపోవడానికి అవకాశం లేకుండా సిఆర్పిఎఫ్ బలగాలు, డిఆర్జీ బలగాలు, స్థానిక పోలీసులు కూడా ప్రతి 5 కిలోమీటర్ల కోటి క్యాంప్ ఏర్పాటు చేసి వాళ్ళను అత్యధికమైన డ్రోన్ల సహాయంతో, అత్యధికమైన హ్యూమన్ ట్రాకింగ్ టెక్నాలజీతో వాళ్ళు ఎక్కడున్నా కానీ ఖచ్చితమైన ప్లేస్ను కనుగొని బలగాలను రాత్రి అక్కడ దింపుతున్నారు. అవసరమైతే హెలికాప్టర్ కూడా భద్రతా దళాలు వాడుతున్నాయి. సో ఈ మావోయిస్టులు తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. పోలీసులు అయితే పైచేయి అవుతుంది. పోలీసులు వారికి ఇన్ఫార్మర్ వ్యవస్థ, ఆధునిక సాంకేతిక, ఆయుధ సంపత్తి, గవర్నమెంట్ సపోర్ట్, గిరిజన సపోర్ట్ ఇవన్నీ ఉండడంతో వారికి వారిదే పైచేయి అవుతుంది. నక్సలైట్లు అండర్ గ్రౌండ్లో దాక్కున్నా కానీ వారిని డిటెక్టర్ ద్వారా కానీ వారు చేసే దినచర్య, వారి యొక్క మూమెంట్ కూడా పైన డ్రోన్ల ద్వారా మన పోలీసుల హెల్మెట్లోని సెన్సార్ల ద్వారా నక్సలైట్ల కదలికను వీళ్ళు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అత్యధికమైన డ్రోన్లు ఉపయోగించి కూడా మావోయిస్టుల కదలికలను వీరు గమనిస్తున్నారు. సో మావోయిస్టుల ద్వారా మీరు ఇక లొంగిపోవడమే ఉన్న ఏకైక మార్గం. చర్చలలో కూడా మీకు అది గవర్నమెంట్ సానుకూలంగా లేకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. వాళ్ళు ఒక 3 to 4 monthsలోనే ఉద్యమాన్ని కంప్లీట్గా రూప్ మాప్ చేస్తామనేసి సిఆర్పిఎఫ్ వాళ్ళు, డిఆర్జీ వాళ్ళు అండ్ బస్తర్ ఐజీ వాళ్ళు, పోలీసులు ఆల్రెడీ ప్రకటించారు.
సో దయచేసి నక్సలైట్లారా మీరు కోరుకున్న మీరు ఎవరి కొరకైతే మీరు కొట్లాడుతున్నారో, ఎవరి కొరకైతే మీరు దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారో వారు ఇప్పుడు అభివృద్ధి బాటలు నడుస్తున్నారు. వారు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు. వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. అంగన్వాడీది కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, రోడ్స్, పవర్, వారికి గవర్నమెంట్ అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగానే వాళ్ళకి కూడా రేషన్స్ కానివ్వండి, 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కానివ్వండి, అన్నీ కూడా దాదాపుగా అన్ని సమకూరుస్తుంది. అన్నీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది. గిరిజన తాండాల్లోని, ఆదివాసీ గ్రామాల్లోనూ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇకనైనా మీరు మారండి. ఇకనైనా మన ప్రజా జీవితంలోకి రండి. మీరు తెలుసు, ఒక విధంగా చెప్పాలంటే మీరు ఎవరు చేయలేని పోరాటం చేశారు. ఎందుకంటే కొందరు మావోయిస్టులు, మాజీ నక్సలైట్లు, మాజీ మావోయిస్టులు వారు కొన్ని ఇంటర్వ్యూలో చెప్తా అంటే ఎండాకాలం వాటర్ లేక యూరిన్ మూత్రం తాగి మేము బతికాము అనేసి కొన్ని చెప్తా అంటే మాకు కంటికి నీరు వస్తుంది. ఎందుకంటే మీరు ఎవరి కొరకైతే అడవిలో ఉండి చెప్పులు లేక తిండి లేక బట్టలు వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి స్నానం చేస్తూ నీళ్ళు తాగి బతికిన మీరు ఇంకా ఎన్ని రోజులు కొట్లాడతారు? ఎవరి కొరకు కొట్లాడతారు? మీరు రండి, జనజీవన స్రవంతిలో కలవండి. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు తీసుకోండి. మీరు ప్రజా సమస్యలతో పోరాడి ప్రజల్లో ఉండి ఎన్నికల్లో పోటీ చేసి ప్రజా సమస్యలు తీర్చండి. ప్రజల కొరకు కొట్లాడండి. ఓటర్ రూపంలో ప్రజాస్వామ్య పద్ధతిలో. గన్ను కన్నా పెన్ను ముఖ్యం. సోదరులారా రండి, జనజీవన స్రవంతిలో కలవండి.